హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని బ్లౌజ్ నెక్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే హాఫ్ పట్టు బ్లాక్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా 3 పాయింట్ నెక్ ఇచ్చేసి హాఫ్ స్లీవ్స్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసాము. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, నార్మల్ కటింగ్ కాదు. అలాగే బ్యాక్ సైడ్ అయితే ఇలా డ్రాప్ షేప్ ఇచ్చి స్టిచ్ చేసాము. నెక్ చూసారా, చాలా యూనిక్గా ఉందండి. ఈ డ్రాప్ షేప్ నెక్కి ఇలా థ్రెడ్ ఇచ్చి 2 లేయర్స్లో ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చేసాము. ఈ బ్లౌజ్ అయితే ఏ శారీలోకైనా పేరప్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు మ్యాచింగ్ బ్లౌజ్ లేకపోయినా కూడా శారీలో బ్లాక్ ఉంటే చాలు, ఇదైతే వేసుకోవచ్చు. ఈ నెక్కే మనం పైపింగ్ ఇచ్చి స్టిచ్ చేసాము. నెక్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉన్నింది. అలాగే ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇదైతే ఇంకా స్టిచ్ చేస్తున్నానండి, మీకు చూద్దామనేసి వీడియో తీస్తున్నాను. కటింగ్ మొత్తం అయిపోయింది. ఇది ఫ్రంట్ సైడ్ నెక్ అన్నమాట. క్రాస్ కటింగ్లో ఇలా కట్ చేశాను. ఇది బ్యాక్ సైడ్ నెక్ అండి. ఇలా వీ కట్లో క్రాస్ నెక్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసామన్నమాట. బ్లౌజ్ మొత్తం ఇలానే ఉన్నింది. బ్యాక్ సైడ్ నెక్ అయితే శారీ అయితే ఆరెంజ్ అలాగే పింక్ కాంబినేషన్లో ఉన్నింది. అందుకని ఈ మగ్గం వర్క్ కూడా ఇలానే డిజైన్ చేయించాము. కట్ పూస ఇచ్చి ఇలా డిజైన్ చేయించామండి కట్ బిట్స్తో. ఇలా స్లీవ్స్కి అయితే చిన్న చిన్న ఫ్లవర్స్తో స్ప్రింగ్ వర్క్తో ఇలా డిజైన్ చేయించాము. చూసారా, ఇదైతే స్లీవ్స్ డిజైన్ అండి. దీనికి కూడా కట్ వర్క్ ఇచ్చాము. పూర్తి బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మీకు ఇంకొకసారి వీడియో తీసి చూపిస్తానండి. అలాగే ఇప్పుడు ట్రెండీ అవుతున్న శారీస్ అయితే 2 శారీస్ మీకు చూపిస్తాను. ఈ శారీ అయితే ఇలా ఉన్నింది, గోరింటాకు కలర్లో స్మూత్ మెటీరియల్ శారీ అండి. ఇదైతే ఇందులోని బ్లౌజ్ అయితే ఇదన్నమాట. బ్లౌజ్ అయితే కస్టమర్ మనకు వద్దన్నారు, అందుకనే అలానే వదిలేసి ఓన్లీ మనం ఫాల్ మాత్రమే వేసాము. చూస్తున్నారు కదా, ఇలా శారీ మొత్తం పింక్ కలర్ ఫ్లవర్స్తో ఇలా ఉన్నింది. బార్డర్ టైప్లో ఉన్నింది. పళ్ళు అయితే ఇలా ఉన్నిందండి. ఈ పళ్ళుకే రెడీమేడ్గా ట్యాజిల్స్ కూడా వచ్చేసాయి. ఇది ఇంకొక శారీ అండి. ఇదైతే కట్ వర్క్ శారీ, అలాగే మొత్తం స్టోన్ వర్క్ అయితే వచ్చింది. ఇది పళ్ళు అండి. పళ్ళు అయితే ఇలా పింక్ కలర్లో, డార్క్ పింక్ కలర్లో ఉన్నింది. పళ్ళుకి మొత్తం ఇలా స్టోన్ వర్క్ ఉన్నింది. ఇదైతే కిందన బార్డర్ అండి. శారీ మొత్తం పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ప్లెయిన్ లాగా ఉన్నింది శారీ మొత్తం. కింద మాత్రం పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. పళ్ళుకి కూడా పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా శారీ మొత్తం చిన్న బార్డర్, అదే కట్ వర్క్ బార్డర్, స్టోన్ వర్క్ అయితే ఉన్నింది. బ్లౌజ్ అయితే ఇదండి. ఇందులోని బ్లౌజ్ కూడా వాళ్ళు వద్దన్నారు, అందుకనే ఇలానే వదిలేసి మనం ఫాల్ అయితే వేసేసాము. ఇది కూడా స్మూత్ మెటీరియల్ శారీ అండి. ఇంకొక శారీ అయితే ఇది స్టిఫ్ కాటన్ శారీ అండి, అంటే సిల్క్ కాటన్ అన్నమాట. శారీ మొత్తం ఇలా రౌండ్ రేంజ్ షేప్లో ఇలా ఉన్నింది. అటు సైడ్ ఇటు సైడు బార్డర్ ఉన్నింది. శారీ మొత్తం ఇలానే ఉన్నిందండి. ఈ డిజైన్లో, ఈ ప్యాటర్న్లో ఉన్నింది. పళ్ళు కూడా మీకు చూపిస్తాను. పళ్ళు అయితే ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో ఇలా పెద్ద పెద్ద రౌండ్ షేప్లో డిజైన్ ఉన్నింది. పళ్ళు మొత్తం క్రాస్ లైన్స్తో ఇలా ఉన్నింది. దీనికి ఆల్రెడీ రెడీమేడ్ ట్యాజిల్స్ కూడా వచ్చేసాయి. ఇలాగా క్లాత్ అయితే చాలా బాగుందండి, శారీ క్లాత్ అయితే. ఇందులోని బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను. బ్లౌజ్ అయితే ఇలా ఉన్నింది, చిన్న చిన్న డిజైన్తో ఇలా ఉన్నింది, కలంకారీ డిజైన్లో. దీనికి మనం ఇలా రౌండ్ షేప్ ఇచ్చి అర్జెంటుగా స్టిచ్ చేసామండి, టైం లేకునింది. అందుకనే రౌండ్ షేప్ ఇచ్చి దీనికి బ్లాక్ క్లాత్ పైపింగ్ ఇచ్చి ఇలా స్టిచ్ చేసాము. దీనికే డోరీ ఇచ్చి ఇలా 3 లేయర్స్లో హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసాము. హ్యాంగింగ్స్ కూడా ఇలా 3 లేయర్స్లో చేసామండి, చాలా బాగున్నాయి. స్లీవ్స్కి కూడా అదే మాదిరిగా పైపింగ్ ఇచ్చేసాము బ్లాక్ క్లాత్తో. ఇవి ఎల్బో స్లీవ్స్ అండి. ఇదైతే నార్మల్ పైపింగేనండి, థ్రెడ్ పైపింగ్ అయితే కాదు. బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్ బ్లౌజే. ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ షేప్ ఇచ్చి స్టిచ్ చేసామన్నమాట. ఈ శారీ అండ్ బ్లౌజ్ డిజైన్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రమే